హైవ్యూస్ సుచి లీక్స్ అని 2016-17 ఆ సమయంలో ధనుష్ గురించి ఆ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ తెలిస్తే ధనుష్ వాళ్ళ బామ్మర్తో తమ్ముడు వరుస అవుతాడు అతనికి సంబంధించి కానీ అండ్ ఆ తర్వాత చూసుకుంటూ ఉంటే రానాకి సంబంధించి కానీ అబ్బు ఈ సుచి లీక్స్లో అప్పుడు ఆమె బయట పెట్టిన పిక్స్ ఏవైతున్నాయో వామ్మో ఏంద్రా వీళ్ళు ఇంత ఘోరంగా ఉంటారన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది అందరికైతే. అప్పటి నుంచే ధనుష్కి ఐశ్వర్య మధ్య గ్యాప్ అనేది క్రియేట్ అయిందని దానికి రీసెంట్ వాళ్ళు విడాకులు తీసుకునే దాకా వెళ్ళిపోయిందని మాట్లాడుకుంటున్న ఈ మూమెంట్లో ఈమె మరల ఒక తమిళంలో ఫేమస్ యూట్యూబ్ ఛానల్కి ఏదో ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో చెప్పేసింది మరల ఐశ్వర్య మంచి అమ్మ కాదు, ఆమె వేరే వాళ్ళతో డేటింగ్లో ఉంది. ధనుష్ మంచి నాన్న కానీ అతను కూడా వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నాడు. ఏంది అసలు ఇవి? పెళ్ళిళ్ళు అయ్యాక రిలేషన్స్లో ఉండటం వేరే వాళ్ళతో ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్టాండప్ కామెడియన్ కార్తిక్ని ఈమె పెళ్లి చేసుకుంది. ఇంతకీ సుచిత్ర ఎవరు? సుచి లీక్స్ సంబంధించి ఈమె ఫస్ట్ ఒక ఆర్జే, తర్వాత సింగర్, ఆ తర్వాత వచ్చేసి డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేస్తుంది. బట్ ఎప్పుడైతే సుచి లీక్స్ ప్రకారం తెర మీదకి వచ్చిందో ఇక అప్పుడు ఆల్మోస్ట్ అంతా దూరం పెడతాం స్టార్ట్ చేశారు. అఫ్కోర్స్ ఆమె కొంతమంది సపోర్ట్ వచ్చిన చిన్నమే లాంటి వాళ్ళు రిమైండింగ్ వాళ్ళు, బట్ ఆ తర్వాత ఎక్కడ తేడా పడుతుందని దూరం జరుగుతున్నారు. కారణం ఏంటి? వాళ్ళ హస్బెండ్ చెప్పినాడు తనకి సైకలాజికల్ ఏదో ప్రాబ్లం ఉంది అన్నట్టు. ఇప్పుడు దాన్ని ధృవీకరిస్తున్నట్టుగా ఈమె కొన్ని విషయాలు బయట పెట్టారు. ఏమని? ధనుష్ నా భర్త ఇద్దరు డోర్స్ క్లోజ్ చేసుకుని ఏదైతే చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఏం చేసుకుంటూ ఉండేవాళ్ళు? ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటి అంటే నా భర్తకి నాకు పెళ్ళైన తర్వాత మాకు పిల్లల పొట్ల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు మీ హస్బెండ్ అయిన ప్రాబ్లం అని చెప్పారు. అరే ఏమైంది ఏంటి? ఇంకా ఆ తర్వాత రకరకాల ఇష్యూస్ వచ్చి ఈ విడాకులు తీసేసుకున్నాం. ఇప్పుడు నాకు కొత్తగా తెలిసింది ఏంటి అంటే నా భర్త ఒక గే, ఇతనికి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళు 5 స్టార్ హోటల్లో రూమ్ తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందులో ధనుష్ కూడా ఉన్నాడనే డౌట్ వస్తుంది. ఎందుకంటే నా భర్త ధనుష్ కూడా రూమ్లోకి వెళ్ళి డోర్లు వేసుకునే వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉన్నారు. ఆండ్రియా, అనిరుద్ధ్, ధనుష్, నా భర్త అండ్ ఫోటోగ్రాఫర్ వచ్చేసి ఒక రాము, వీళ్ళంతా ఒక గ్యాంగ్ ఏదో చేస్తూ ఉంటారు. అసలు వీళ్ళు ఆ పార్టీలు ఏంటో, ఆ హడావుళ్ళు ఏంటో, ఆ ఎంజాయ్మెంట్లు ఏంటో, వాళ్ళ లోకం ఏంటో వాళ్ళు అన్నట్టుగా ఉంటారు. ఇప్పుడు నాకు తెలుస్తూ ఉంది నా భర్తకు ద్వారా నాకు పిల్లలు ఎందుకు పుట్టలేదో, అండ్ ఐశ్వర్య ధనుష్ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందో. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా కూడా పైకి కనిపించేది ఒకలాగా, లోపల కనిపించేది ఇంకోలాగంటే ఇదిగో ఇలాగే రానున్న రోజుల్లో సుచి లీక్స్ రీస్టార్ట్ అన్నట్టు, అగైన్ అన్నట్టు ఇంట్లో ఇస్తా పోతా. దెన్ నీకు ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ అంటున్నాడు, నేను చెప్తే మీకు అర్థం కాలేదు కదా, ఇప్పుడు అర్థం చేసుకోండి, సుచిత్రకి మైండ్ సరిగా లేదు, సైకలాజికల్గా తేడాగా ఉంది, ఖచ్చితంగా ఆమెకి సైకెట్రిక్ ట్రీట్మెంట్ అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఏమంటుంది, ఉదయనిధి స్టాలిన్కి సంబంధించి ఏదో చెప్తానంటది, నివేద పేదరావు సంబంధించి ఏదో చెప్తానంటది, అంటే రకరకాల అన్నమాట. ఇంకా సో నేను కన్క్లూడ్ చేస్తున్నా, మెయిన్ వీడియోకి ఇంటెన్షన్ ధనుష్ కూడా గే అన్నట్టుగా ఖచ్చితంగా న్యూస్లు మన వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఇచ్చేస్తారు. ఐశ్వర్య వేరే వాళ్ళతో రిలేషన్లో ఉంది అందుకే ధనుష్ విడాకులు ఇచ్చిన పిచ్చి పిచ్చిగా రాసేస్తారు, వీడియోలు పెట్టేస్తూ ఉంటారు. ఇటువంటి మూమెంట్లో ఒక్కసారి మీరు ఆలోచించాల్సింది, ఈ సుచిత్ర యొక్క భర్త కార్తిక్ చెప్పినాడు కదా సుచిత్రకి సైకలాజికల్గా తేడాగా ఉంది అని. అసలు ఒకనొక మూమెంట్లో కావాలని వాంటెడ్గా ఆమె యొక్క ట్విట్టర్ని హ్యాక్ చేసేసి వేరే వాళ్ళు తీసేసుకొని ఆమె ధనుష్తో అనిరుద్ధ్తో ఒక బెడ్రూమ్లో ఉన్నటువంటి ఏవైతే మందు తాగి అందులో ఉన్నవి ఆ పిక్స్ వాళ్ళే పెట్టారని, ఆ తర్వాత మరికొంత వీళ్ళే రివీల్ చేశారని మళ్ళీ అదొకటి నడిచింది. ఆ మూమెంట్లో ఆమె చెప్పింది నేను పెట్టలేదు, ఎవరు లీక్ చేశారు, నాకు సంబంధం లేదని చెప్పింది. అప్పుడు కానీ ఇప్పుడు కానీ మొత్తం చూసుకుంటుంటే మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఎక్కడో చోట వాంటెడ్గా క్రియేట్ చేసి చెప్తున్నాయి తప్ప తను వేరేది కాదు. దయచేసి ఎవరు కూడా ఇటువంటి రూమర్స్ పట్టించుకోవద్దు, ఆమెకు సైకలాజికల్గా బాగాలేదు, ఆమె ఇస్తున్న వీడియోలు కావచ్చు లేదంటే ఇంటర్వ్యూలు కావచ్చు అవి కూడా దయచేసి ఎవరు చూడొద్దు అండ్ మరో తీసుకోవద్దు అని అంటున్నాడు. అదేదో పోలీస్ కంప్లైంట్ ఇచ్చో కోర్టుకు చెప్పో ఒక మెడికల్ బృందాన్ని తీసుకెళ్ళి ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పిస్తే సరిపోద్ది కదా. విడాకులు తీసుకున్నాక నాకే సంబంధం అంటాడా? దాని సుచిత్ర సంబంధించిన పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నట్టు మరి వాళ్ళని చూసుకోవాలి. బట్ ఇది ఎంత దూరం వెళ్ళిద్దంటే ఈ సోషల్ మీడియా ఉన్నటువంటి ఈ యుగంలో పిచ్చి పిచ్చిగా రాస్తారు, పిచ్చి పిచ్చిగా వార్తలు ఇస్తారు. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ అదే, సుచిత్రకి సంబంధించి సుచి లీక్స్ అంటే మరలేదని కనుక వస్తే దానిని మీరు అంతగా పట్టించుకోవద్దు. ఆమె సైకలాజికల్ తేడాగా ఉండే ఏది పడితే అది మాట్లాడుతూ ఉందట. బట్ వ్యూస్ కోసం రేటింగ్ల కోసం ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది అప్లోడ్ చేస్తూనే ఉన్నారు, ఏది పడితే పబ్లిష్ చేస్తున్నారు.
దానివల్లే ఇదిగో మరల సోషల్ మీడియాలో నానా హడావుడి ఏదో నడవబోతుందో నాకైతే అనిపిస్తూ ఉంది.